ఐదవ తరగతి తెలుగు సంసిద్ధత 3వ రోజుకి స్వాగతం. ఈరోజు గుణింతాల గుర్తులకి సంబంధించిన సంసిద్ధత అనేది చేద్దాము. ఇది టీచర్ గారు మీతో ఆట ఆడిస్తారన్నమాట. ఇకపోతే జట్టు కృత్యానికి వద్దాం. కింద ఇవ్వబడిన పదాలలో గుణింతాల గుర్తులను గుర్తించి 0 చుట్టండి. దీర్ఘం గుడి, కొమ్ము దీర్ఘం, ఏత్వ దీర్ఘం, వాత్వం. ఈ దీర్ఘం ఈ కింద ఉన్న వేటిలో ఉందో 0 చుట్టమన్నారు. రాముడు, ఇందులో రాకి దీర్ఘం ఉంది, దీనికి 0 చుట్టాలి. బజారు, జా దీర్ఘం ఉంది. విశాఖ, శా. పాఠశాల, పా. గుడి, గుడి జాబిలి, బీకి గుడి ఉంది, లీకి గుడి ఉంది. వారాహి, హీకి గుడి ఉంది. చినుకు, చీలో గుడి ఉంది. రావి, వీలో గుడి ఉంది. ఇప్పుడు కొమ్ము దీర్ఘం ఎందులో ఉందో చూద్దాం. ఈ లైన్లో కూజా, కూలో కొమ్ము దీర్ఘం ఉంది. రాపూరు, రాపూరు, పూకి దీర్ఘం, పూకి 0 చుట్టాలి. నూరు, నూకి 0 చుట్టాలి. దూకుడు, దూ. ఇది యాత్వం పొల్లు. చేను, మహేష్, హే. సురేష్, రే. కచేరి, చే. వాత్వం కొంగ, కో. గొడుగు, గో. సొంటి, సో. సొగసు, సో. వ్యక్తిగత కృత్యం. అచ్చులను గుణింత గుర్తులతో జతపరచండి. ఇవన్నీ కూడా అచ్చులు, ఇవి గుణింత గుర్తులు అన్నమాట. వీటిని మనం వీటికి జత చేద్దాం. ఈ గుడి దీర్ఘం, ఏ ఏత్వం, ఐ ఐత్వం, ఔ ఔత్వం. చదవడం, వ్యక్తపరచడం. క్రింది ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి. కింది అచ్చులకు సంబంధించిన గుణింత గుర్తులు రాయండి. ఆకి ఏ గుణింత గుర్తు వస్తుంది? తలకట్టు. ఈకి గుడి, ఉ కొమ్ము, ఏ ఏత్వం, ఔ ఔత్వం. రు డాష్ ఈ, రు డాష్ ఈ పదంలో ఉన్న ఖాళీలో సరైన అక్షరాన్ని రాయండి. రూపాయి, పా రాయాలి. కింది వానిలో కొమ్ము దీర్ఘం లేని పదాన్ని గుర్తించండి. వీటిలో కొమ్ము దీర్ఘం లేనిది గుర్తించమన్నారు. గూ, దీనికి కొమ్ము దీర్ఘం ఉంది. గూడు, కొమ్ము దీర్ఘం ఉంది. రే ఊరు, ఊకి కొమ్ము దీర్ఘం ఉంది. మునగ, దీనికి కొమ్మే ఉంది, కొమ్ము దీర్ఘం లేదు. చూపులు, కొమ్ము దీర్ఘం చూలో ఉంది. కాబట్టి చ అనే ఆన్సరు కరెక్ట్. దీన్ని బ్రాకెట్లో రాసుకుందాం. కింది పేరాను చదవండి. దీర్ఘంతో ఉన్న పదాలను రాయండి. ఈ పేరా చదివి ఇందులో దీర్ఘంతో ఉన్న పదాల్ని రాసుకోవాలి. పిల్లలు సాయంత్రం, ఇదిగో సాగి దీర్ఘం ఉంది, దీన్ని రాద్దాం. మైదానంలో, మైదానం, దాకి దీర్ఘం ఉంది. ఆటలు ఆడారు, ఆడారు, డాకి దీర్ఘం ఉంది. కొందరు కబడ్డీ ఆడుతూ చురుకుగా, ఇక్కడ గాకి దీర్ఘం ఉంది, చురుకుగా. పరుగులు తీశారు, శాఖ దీర్ఘం ఉంది.
తీశారు. మరికొందరు క్రికెట్ ఆడి ఆనందించారు. చాకి దీర్ఘం ఉంది. ఆనందించారు. అందరూ ఆనందంతో ఇంటికి చేరారు. ఇక్కడ రాకి దీర్ఘం ఉంది. చేరారు. రాయడం. కింది పదాలలో గీత గీసిన అక్షరాలకు కొమ్ము చేర్చి రాయండి, చదవండి. ఇలా గీతలున్న అక్షరాలకి కొమ్ముని తగిలించి మనం రాయాలి. గాకి కొమ్మిస్తే గు అవుతుంది. రువు, గురువు. మాకి కొమ్మిస్తే ము. డి, మూడి. తాకి కొమ్మిస్తే తు. రుము, తురుము. కాకి కొమ్మిస్తే కు. సున్నా ఉంది కాబట్టి కుం. డ, కుండ. సాకి కొమ్మిస్తే సు. డి, సుడి. కింది పదాలు చదవండి, జతపరచి రాయండి. వాన కురిసింది. పండు పండింది. ఆకాశం ఉరిమింది. కాకి అరిచింది. ఇలా జత చేసుకొని వీటిని ప్రక్కన రాయాలి. మొదటిది రాసేసే ఉంది, రెండోది కాడ నుంచి రాయేద్దాం. పండు పండింది. పండు పండింది. ఆకాశం ఉరిమింది. ఆకాశం ఉరిమింది. మనం దేనికైతే జత చేసామో దాన్ని ప్రక్కనే రాయాలి. కాకి అరిచింది. అయిపోయింది. ఉక్త లేఖనం. ఇది డిక్టేషన్. మీ స్కూల్లో మీ టీచర్ చెప్తారు.